అండి ఏం చేస్తున్నారు? ఇదిగోండి కాకరకాయల ఫ్రైకి నేను కాకరకాయ వేపుతున్నాను. మిమ్మల్ని ఒక మాట అడగను, అందరూ మ్యూజిక్ వింటూ పని చేసుకుంటారా? ఎవరికి ఏమి ఇష్టమో కొంచెం కామెంట్ చేయండి. నాకైతే మ్యూజిక్ వింటూ పని చేస్తే త్వరగా అయిపోతుందని ఒక గట్టి నమ్మకం. నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇదిగోండి కాకరకాయ ఫ్రైలోకి నేను పుట్నాల పప్పు అంటే చట్నీ పప్పు అని కూడా అంటారు మన వైపు, ఏంచిన శనగపప్పు అని కూడా అంటారు. మా వైపు అయితే అదే అంటారు. కొంతమందికి అర్థం కాదని చెప్తున్నాను. ఏంచిన శనగపప్పు, ఒక చిన్న ఉల్లిపాయ గడ్డ మొత్తం, ఉప్పు, కారం, జీలకర్ర, ఎండు కొబ్బరి ఒక క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసి మిక్సీ కొట్టేసి ఇలా వేగినాక బాగా వేగాలి. అంటే ఈ కలర్ రావాలి ముక్క. అప్పుడైతే ఒక నెల ఉన్న పాడైపోదు. మనం దేంట్లోకైనా సాంబార్లోకి అట్లా చేసుకున్నప్పుడైనా టచింగ్ వాటికి బాగుంటుంది. మనకి ఇంకా పాడవదు. అది వేసి కొంచెం సేపు ఉంచి వేపినట్లయితే పాడవదు. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఎలా చేయొచ్చు కాకరకాయల కర్రీ నాకు అంత ఐడియా లేదు. ఇదొక్కటే నాకు తెలుసు. మళ్ళీ గుత్తి కాకరకాయ అలా చేస్తాను, అదొక్కటి ఐడియా ఉంది. ఇంకా ఎలా చేస్తారో కొంచెం కామెంట్ పెట్టండి. నాకైతే ఈ రెండే తెలుసు. మీరేం చేశారు ఈరోజు? ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈరోజు టిఫిన్ అయితే దోశ పిండి ఉంది, కొంచెంగా ఉంది. ఇదిగోండి నేను పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా కలిపేస్తాను, ఇలా కలిపేసి పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళకి కలుపుకునే టైం ఉండదు కదా స్కూల్లో. ఇలా చేయి పెట్టకుండా గంటతో ఇలా కలిపేసామనుకో బాగుంటుంది, పాడైపోకుండా ఉంటుంది. మీకు ఎంతమందికి ఇలా అలవాటు కామెంట్ చేయండి. ఈరోజు బెండకాయ రైస్ అనుకోండి పిల్లల లంచ్ బాక్స్. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.